నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్రం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు చాలా విషయాలు ముఖ్యంగా కీలకమైన అంశాలు కూడా వెల్లడించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఎప్పటినుంచో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అతని పైన చేసినటువంటి ఆ దాడి మొత్తం ఆ వీడియోలన్నీ కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఇది తనొక్కడే చేశారా? తన వెనక ఎవరైనా ఉన్నారా? అని ఇంకా పోలీసులంతా ఆరా తీస్తున్నారు. తనను తానే శివుడి అవతారంగా వీర రాఘవరెడ్డి ప్రచారం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. శివుడి అవతారం ధరించానంటూ కొసలేంద్ర ట్రస్ట్ స్థాపించి మరి రామరాజ్యం పేరుతో యువతి యువకులను అందరినీ కూడా అందులో చేర్చుకొని ఈ విధంగా ప్రయత్నిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రామరాజ్యంతోనే సాధ్యమని నిందితుడు వీడియోలు సైతం రూపొందించి యువతను ఆకర్షించే ప్రయత్నం చేశాడని కూడా పోలీసులైతే వివరంగా తెలిపారన్నమాట. అయితే ఈ మేరకు వీర రాఘవరెడ్డి అరెస్ట్ చేయడానికి గల కారణాలను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పూర్తిగా పొందుపరిచారు. కేవలం దాడి చేసిన విషయమే కాకుండా అతను గతంలో చేసినటువంటి విషయాలను కూడా తీసుకురావడం జరిగింది. అతని అనుచరులు రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారని కాకీలు సంచలన విషయాలు బయటకు తీసుకొచ్చారు. ఇక దేవాలయాలు, పూజారులపై భౌతిక దాడులు చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కూడా రెచ్చిపోతున్నారని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్‌పై దాడి చేసినట్టు కూడా ఆళ్ళు మొత్తం రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచినారు. అంతేకాకుండా వారికి మద్దతు ఇచ్చేందుకు ఉగాది వరకు సమయం ఇస్తూనే రంగరాజన్‌పై బెదిరింపులు కూడా చేశారు. ఈ బెదిరింపులకు లొంగకపోతే ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు కూడా చెప్పారు. ఇక వీరరాఘవరెడ్డికి గతంలోనూ నేర చరిత్ర ఉందని, అతనిపై 2025, 2016లోనూ పలు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని కూడా తెలిపారు. అతనిని అరెస్ట్ చేయకుండా ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని రిపోర్ట్‌లో అయితే పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలానే వదిలేస్తే ఇలాంటి మానవ మృగాలు దేశం మీద, రాష్ట్రం మీద రామరాజ్యం పేరుతో ఎంతో మందిని బలి తీసుకుంటారని కూడా చెప్తున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నివాసం ఉంటున్న పూజారి రంగరాజన్ ఇంటికి ఫిబ్రవరి 6వ తారీఖున రామరాజ్యం పేరుతో దాదాపు 20 మంది వెళ్లారు. తమకు మద్దతు తెలపాలంటూ ఆయనపై బెదిరింపుకి దిగినట్టు కూడా మనకు తెలిసింది. తాను రాజ్యాంగం ప్రకారం మాత్రమే పనిచేస్తానని చెప్పడంతో రంగరాజన్ అతని కుమారుడిపై దాడి చేశారు. ఇక ఈ ఘటన ఫిబ్రవరి 6వ తారీఖున జరగ్గా ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ ఫిర్యాదుతో ఈ నెల 9వ తారీఖున ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందన్నమాట. ఈ ఘటనకు హిందూ సంఘాలు ఖండించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ లో కూడా మాట్లాడడం మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా అర్చకుడి దగ్గరికి కూడా వెళ్లడం జరిగింది. రంగరాజన్ను పరామర్శించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడినట్లు వీరరాఘవరెడ్డితో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఈ 5 మందిని అరెస్ట్ చేయడంతో పాటు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ గా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే వీళ్ళకి వీళ్ళే శివుడు అవతారం అని చెప్పుకొని వెనకాల వెనకాల దాదాపు ఒక 20, 20, 30 మందిని యూతులందరిని కూడా పోగేసుకొని మేమొక సైన్యం, రామరాజ్య సైన్యం అన్నట్టు అన్ని దేవాలయాల దగ్గరికి వెళ్లి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మీరు గనక మాకు మద్దతు గనక ఇచ్చినట్లయితే మీకు మేము సహాయం చేస్తాం. లేదంటే మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. మీకు సిద్ధమేనా అన్నట్టు అడిగారట. అయితే అందులో కొంతమంది పూజారులు వాళ్ళు చిన్న చిన్న దేవాలయాలు వాళ్ళు వీళ్ళంతా కూడా అంగీకరించినట్టు మద్దతు పలికినట్టు, పలకనట్టు కూడా ప్రవర్తించారు. కానీ రంగరాజన్ ఒక్కరే ఎదురు తిరిగి ధైర్యంగా రాజ్యాంగం ప్రకారమే నేనుంటా. అసలు మీరెవరు? మీరెందుకు రామరాజ్యం పెట్టాలి? మీకేం అవసరం? అసలు నేను దీనికి సమర్థించను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళు మద్దతు అంటే ఏ రకంగా మద్దతు అడుగుతున్నారు? విరాళాలు ఇవ్వమని అడుగుతున్నారు. మేము రామరాజ్యం పెడతాము. మా దగ్గర సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పెంచి పోషించడానికి కొద్దిగా బడ్జెట్ కావాలి. దానికి డబ్బులు కావాలని అడుగుతున్నారు. రెండోది డేటా మొత్తం ఇవ్వాలి. సో ఎవరెవరు పూజారులు అంతా కూడా మతాలు మార్చుకుంటున్నారు. హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళందరూ మతం మార్చుకోకుండా మనలో కలుపుకోవాలంటే వాళ్ళందరి డేటా నాకు కావాలి. వాళ్ళందరిని పర్సనల్‌గా అవేర్‌నెస్ ఇస్తాను. ఇక్కడ గుడికి ఎవరెవరు వస్తారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఎవరెవరు పూజలు చేయించుకుంటున్నారో వాళ్ళు గోత్రాలు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా ఇవ్వమని అడిగారట. దానికి రంగరాజన్ ససేమిరా అన్నారు. దానివల్ల అతను రాఘవరెడ్డికి చాలా కోపమొచ్చి రంగరాజన్‌పై దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇలా గతంలో కూడా చాలా కేసులు ఇతని పైనున్నాయి. ఏపీకి కూడా వెళ్లి ఏపీలో కూడా చాలా మందిని కూడా అతను బెదిరించినట్టు కూడా తెలిసింది. ఏపీలో రాఘవేంద్ర రెడ్డి ఎవరైతే ఉన్నారో రాఘవరెడ్డి
ఆ రాఘవరెడ్డి చాలా పూజారులను కలిసి చాలా మందితోని మాట్లాడినటువంటి వీడియోలు గూడా పోలీసులు బయటికి బహిరంగంగా చూపించడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో ఎవరెవరినైతే బెదిరించారో, ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారో, ఎవరెవరు రకరకాలుగా ఎన్ని రకాలుగా వాళ్ళు వెళ్లి అప్రోచ్ అయ్యారో అవన్నీ కనుక్కొని దాని మీద కేసు నమోదు చేసి రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఇతని వెనకాల ఇతనే ఉన్నాడా? దీని వెనకాల ఇంకెవరైనా అన్న కోణంలో గూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు రాబట్టడానికైతే ప్రయత్నం చేస్తున్నారు.